సో లాస్ట్ వీడియో అనేది బాగా ఇంట్రెస్ట్ చూపించారు మీరు. అడోబ్ ఇల్లుస్ట్రేటర్ అనేది బేసిక్ మొత్తం అంతా పెట్టా కదా. సో ఈరోజు ఏంటంటే మనం అడోబ్ ఇల్లుస్ట్రేటర్ అనేది కొద్దిగా అడ్వాన్స్ అయితే తెలుసుకుందాం అంతా, స్టెప్ బై స్టెప్ అనే టూల్స్ అన్ని మొత్తం అంతా. ఇదేంటంటే మీకు లాస్ట్ టైం టూల్స్ అనే బేసిక్ అనేది తెలుసుకున్నారు కదా, ఇవన్నీ కంప్లీట్ అడ్వాన్స్ ఉంటుంది. బట్ ఏంటంటే ఇది మీరు కొద్దిగా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు చాలామంది స్కిప్ చేస్తున్నారు. స్కిప్ చేస్తే ఇది మీకు అర్థం కాదు. మెయిన్ థింగ్ అంతా వీడియో అనేది మీరు స్కిప్ చేసుకుని వెళ్ళిపోతే మధ్యలో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ చాలా ఇబ్బంది అవుతుంది. సో మీరు స్కిప్ చేయకుండా వీడియో అనేది ఎండ్ వరకు చూస్తారని అనుకుంటున్నాను, ఓకేనా. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా డిజైనర్స్ ఎవరికైనా ఉండి వీడియో షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుందంతా. సో వీడియో స్టార్ట్ చేద్దామంతా. సో దీంట్లో ఏంటంటే మనకి అడోబ్ ఇల్లుస్ట్రేటర్ అనేది మీకు టూల్స్ లోపల మనం లాస్ట్ మనం బేసిక్ తెలుసుకున్నాం కదా, ఆ టూల్స్ నుంచి ఎలా వాడాలో స్టెప్ బై స్టెప్ అనేది ఈరోజు తెలుసుకుందాం అంతా, ఓకే. సో వీడియోలోకి వెళ్దాం. బాయ్. అడోబ్ ఇల్లుస్ట్రేటర్ అనేది ఓపెన్ చేశాను నేను అంతా ఇది. సో ఏంటంటే మొత్తం అంతా లాస్ట్ టైం మనం అంతా యూజర్ ఇంటర్ఫేస్ మొత్తం అన్ని కవరప్ చేసాం కదా. సో ఇప్పుడు ఏంటంటే ఆ యూజర్ ఇంటర్ఫేస్ మొత్తం అంతా ఏంటంటే మీకు కస్టమైజేషన్ అయినా కానీ ఎవ్రీథింగ్ అనేది కవరప్ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా అడ్వాన్స్గా అంటే షార్ట్ కట్స్ ఏంటి, ఇంకా మనం ఆ టూల్స్ మొత్తం ఏమేమి క్రియేట్ చేస్తాం అనేది ఈరోజు తెలుసుకుందాం అంతా. సో వీలైతే ఇంకా 2-3 సెక్షన్స్ వస్తాయి ఇది వీడియోస్ అనేది. సో మీరు తప్పకుండా వీడియో అనేది చూస్తారనుకుంటున్నాను, ఓకేనా. సో నేను శాంపుల్ కోసం ఇప్పుడు నేను ఒకటి టెంప్లెట్గా క్రియేట్ చేస్తున్నాను నేను. సో సైజ్ వచ్చి ఎంత అంటే నేను సోషల్ మీడియా సైజ్ పెడుతున్నాను, లేకపోతే బై డిఫాల్ట్ కూడా టెంప్లెట్స్ ఉంటాయి కదా మనకి. ఇక్కడ మనకి ఇన్స్టాగ్రామ్ది 1080 × 1080. సో అది నేను మాన్యువల్గా ఎంటర్ చేసుకున్నా. 1080 × 1080. టైటిల్ వచ్చి ట్విట్టర్ అని పెడుతున్నాను నేను, ట్విట్టర్ వెళ్ళి. సో రిజల్యూషన్ ఓకే 72, ఫైన్. బై డిఫాల్ట్ క్రియేట్ అయిపోయింది, ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇప్పుడు నేను శాంపుల్ కోసంగా మామూలుగా ఏంటంటే మనం లాస్ట్ టైం బేసిక్ అన్నీ తెలుసుకుందాం కదా. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కటి ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం అంతా. సో ఇప్పుడు ముందుగా నేను ఏం చేస్తానంటే ఒక రెక్టాంగిల్ తీసుకుంటా. సో రెక్టాంగిల్ షార్ట్ కట్ వచ్చి M. సో షిఫ్ట్ పట్టుకుని నేను డ్రాగ్ చేసుకున్నాను నేను. షిఫ్ట్ పెట్టి డ్రాగ్ చేసిన తర్వాత ఏంటంటే మనకి అలైన్మెంట్ చేసుకోవాలి. ఇక్కడ అలైన్మెంట్ టూల్ ఉన్నాయి కదా ఇవన్నీ. సో అలైన్ చేసుకోవాలి ఇదంతా. సో అలైన్ చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే మీకు మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటి, ఫోర్గ్రౌండ్ కలర్ ఒకటి ఉన్నాయి కదా. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఏంటంటే ఇక్కడ మనకి కనిపించేదంతా బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది. సో మీరు లేదు ఫోర్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకోవాలంటే ఇది చేంజ్ చేసుకోవచ్చు అంతా మీరు. బట్ ఫోర్గ్రౌండ్ అనేది మీకు తెలియదు, ఎందుకంటే ఫోర్గ్రౌండ్ కలర్ అనేది స్ట్రోక్ అప్లై అవుతుంది ఇది. లేదు ఒకవేళ మీరు సఫుల్ చేసుకోవాలనుకున్నారు అనుకోండి, ఇక్కడ యారోతో మనం ఇట్లాగా సఫుల్ చేసుకోవచ్చు. అంటే లైక్ ఏంటంటే దీన్ని రిప్లేస్ చేసుకోవచ్చు అంట, అప్ అండ్ డౌన్ అంతా, ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నాకు ఇది ఫోర్గ్రౌండ్ కలర్ అనేది వద్దు నాకు. సో దాన్ని నేను ఆఫ్ చేసుకుని ఓన్లీ ఫ్రంట్ది ఒకటి పెడుతున్నాను నేను. ఏమంటారంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటి పెడుతున్నాను నేను. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను శాంపుల్ కోసం ఒక లోగో క్రియేట్ చేస్తున్నాను నేను. సో ఫస్ట్ ఇది లాక్ చేసుకుంటా. లాక్ చేసుకోవాలంటే ఏంటంటే మనకి Ctrl+2. సో సెలెక్షన్ దాంట్లో ఇక్కడ Ctrl+2 అంటే మనకి సెలెక్షన్ అనేది మామూలుగా లాక్ అయిపోతుంది. Ctrl+2 షార్ట్ కట్ ఇది. సో లాక్ ఎక్కడ ఏందని తెలియాలంటే మీకు ఇక్కడ చూడండి షార్ట్ కట్ అనేది. లేక అదే నాకు ఏమంటారంటే నాకు లేయర్ అనేది హైడ్ అవ్వాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ లేయర్ ఉంది హైడ్ అవ్వాలనుకుంటే Ctrl+3 కొట్టాను అనుకోండి, హైడ్ అయిపోతుంది. సో మీకు అంత తెలియట్లేదు కానీ ఇది ఇక్కడ మీకు లేయర్గా చూస్తే తెలిసిపోతుంది చూడండి షార్ట్ కట్ అనేది. సో ఇదన్నీ ఇట్లా యూజ్ అవుతుంది. సో ఇట్ షార్ట్ కట్స్ అనేవి మీరు నేర్చుకుంటే బెటర్ అంతా, మీకు వర్క్ అనేది ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇల్లుస్ట్రేటర్ ఓపెన్ చేస్తాను నేను. శాంపుల్ కోసం ఏంటంటే ఒకటి సర్కిల్ పెడుతున్నాను నేను, లోగో ప్లేస్. ఇక్కడ సర్కిల్ పెట్టి నేను కలర్ వచ్చి నేను ర్యాండమ్గా ఒక కలర్ ఇచ్చేస్తాను నేను. లేదంటే మీకు నచ్చిన కలర్ కూడా పెట్టుకోవచ్చు, మీకు ఇబ్బంది ఏం లేదు. సో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను కలర్ పెట్టుకున్నాను నేను. కలర్ పెట్టుకున్న తర్వాత నాకేంటంటే ఇప్పుడు నేను సోషల్ మీడియా పోస్ట్ అనేది నేను డిజైన్ చేస్తున్నాను నేను. సో దాని గురించి ఏం చేస్తాను నేను ఒక మళ్ళీ రెక్టాంగులర్ తీసుకుని కిందన ఒకటి డ్రాగ్ చేస్తాను. సో ఇది ఎందుకు డ్రాగ్ చేస్తానంటే ఇది ప్రజెంట్లో సోషల్ మీడియా అంటే గ్రాఫిక్ డిజైన్లో మనం వాడుతూ ఉంటాం. బట్ ఇంకా మీకు ముందు ఇంకా వేరే కూడా చెప్తా ఉంటాను నేను. సో ఇది ఓన్లీ ఒక టూల్ అనేది ఎట్లా వాడతామని చెప్పి చెప్తున్నాను నేను. సో లాస్ట్ టైం మీకు టూల్ అనేది కంప్లీట్గా ఎలా యూజ్ చేస్తామని చెప్పాను నేను అంతా. సో ఇప్పుడు టూల్ అనేది దానివల్ల యూజ్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం అంతా. సో నేను అలైన్మెంట్ చేసుకున్నాను నేను, బాటమ్ అలైన్మెంట్ అనేది.
సో అలైన్మెంట్ అనేది మస్ట్ అండ్ షుడ్, అది కంపల్సరీ, అది ఎవరికైనా కానీ. మీరు అలైన్మెంట్ అనేది నేర్చుకుంటే మీకు గ్రాఫిక్ డిజైనింగ్లో చాలా బెటర్ ఉంటుంది. ఈవెన్ గ్రాఫిక్ డిజైన్ అయినా కాదు, మీ ప్రతి దాంట్లో యూజ్ అవుతుంది అది. వీడియో ఎడిటింగ్ అయినా, ఇంకోటి మోషన్ గ్రాఫిక్స్ అయినా, ఇంకా విఎఫ్ఎక్స్ అనేది కంప్లీట్ డిఫరెంట్, అది దానికి దీనికి సంబంధం లేదు. అదంతా అసలు డొమైన్ అనేది డిఫరెంట్ అంతా. ఇప్పుడు నేను క్రియేట్ చేస్తాను. శాంపుల్ కోసం ఏం చేస్తానంటే నేను ఇక్కడ టెక్స్ట్ టూల్ పెట్టాను. నేను టెక్స్ట్ టూల్తో టెక్స్ట్ ఇది యాడ్ చేసుకున్నాను. సో షార్ట్ కట్ టెక్స్ట్ టూల్ని. సో నేను టెక్స్ట్ ఏం పెడుతున్నా అంటే ఇక్కడ డబుల్ క్లిక్ చేయాలి. టెక్స్ట్ ఒకవేళ వచ్చిందంటే మనం అది సెలెక్ట్ అవ్వాలి. ఇంకో టెక్స్ట్ మీదకి వెళ్ళి డబుల్ క్లిక్ చేస్తామంటే ఆటోమేటిక్ సెలెక్ట్ అవుతుంది అంతా. ఇక్కడ హలో తెలుగు, ఓకే, నేను టెక్స్ట్ యాడ్ చేస్తాను. నేను మీకు హలో తెలుగు అని టెక్స్ట్ అంతా తెలియట్లే, కానీ నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే Ctrl+X కొట్టి ఇది పైన పెడతా, కిందన మళ్ళా టెక్స్ట్ టూల్ టీ, సో మళ్ళీ వి కొడుతున్నా. మనకి ఇది ఏమంటారంటే ఇలిస్ట్రేటర్ అనేది మొత్తం కంప్లీట్ మ్యాథమెటిక్స్ మీద రన్ అవుతుంది అంతా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లైట్గా స్కేల్ అప్ చేసుకున్నా, నేను లైట్గా స్కేల్ డౌన్ చేసుకున్నాను నేను. సో అలైన్మెంట్ కావాలంటే మనకి మిడిల్ అలైన్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. నాకు ఇందాక మీకు చెప్పాను ఫోర్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ అని. ఇప్పుడు స్ట్రోక్ యాడ్ చేయాలంటే మనకి కలర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు. సో మీకు తెలియాలంటే ఇక్కడ ఈ కలర్ కనిపిస్తుంది కదా ఇదంతా. సో నేను ఈ కలర్ అనేది నేను రెడ్ పెట్టాను అనుకోండి, రెడ్ పెట్టి ఓకే కొడుతున్నా. సో రెడ్ పెట్టి కానీ నాకు ఇక్కడ ఆటోమేటిక్ రెడ్ వచ్చింది. సో స్కేల్ అప్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్ తెలుస్తుంది. సో మీకు దీనికి తెలియాలంటే నేను ఇప్పుడు అది రెగ్యులర్ ఉంది కదా, బోల్డ్ చేసా. సో చూడండి నాకు ఇదైతే యాడ్ అయింది, బట్ నాకు అంత నచ్చలేదు. సో ఇలాంటి టైంలో మనం ఏం చేస్తామంటే ఒక బ్యాక్గ్రౌండ్ అనేది ఒక ప్యాటర్న్ కావాలి. నాకు ప్యాటర్న్ అనేది ఎలా అంటే లైక్ డిఫరెంట్ వేలో కావాలి. సో నేను ఒకవేళ నాకు ఇదంతా నాకు చైన్ లాగా రావాలనుకోండి. సో చైన్లో రావాలంటే ఏం చేస్తాను, నేను ఒక స్ట్రోక్ యాడ్ చేస్తాను. స్ట్రోక్ అంటే ఒక ప్యాటర్న్ లాగా డిజైన్ చేస్తాను. సో డిజైన్ చేయాలంటే ఏం చేయాలి, నేను ఒక శాంపుల్ కోసం మీకు చూపిస్తున్నాను. నేను మనకి ఇక్కడ రౌండెడ్ రెక్టాంగులర్ టూల్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేశాను. నేను క్లిక్ చేసి చూడగానే మనకి ఇక్కడ డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దీని మీద ఇట్లా క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే సర్కిల్ అనేది ఈక్వల్గా వచ్చేస్తుంది. సో మీకు ఒకవేళ డిఫరెన్స్ తెలియాలంటే నేను బయట డ్రా చేస్తాను. నేను సో ఆల్టే పట్టుకుని మీరు స్క్రోల్ అప్ చేశారంటే జూమ్ ఇన్ అవుతూ ఉంటుంది ఇదంతా, ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను దీన్ని రీప్లేస్ చేస్తున్నా. సో వైట్ కలర్ అనేది వస్తుంది, బ్యాక్గ్రౌండ్ అనేది ఏముండదు, ఫోర్గ్రౌండ్ ఉంటుంది కానీ. సో స్కేల్ అప్ చేసుకుని నేనేం చేస్తానంటే Ctrl+C Ctrl+V, బట్ మీకు కాపీ పేస్ట్ అయింది కానీ నాకు ఎగ్జాక్ట్ అదే ప్లేస్లో రావాలనుకోండి. అప్పుడు ఏం చేస్తానంటే Ctrl+Z కొడుతున్నా, Ctrl+C కొట్టి Ctrl+F కొట్టా అనుకో, ఎక్కడైతే మనం కాపీ చేస్తాం అక్కడే ఆటోమేటిక్గా ఇది పేస్ట్ అవుతుంది అంతా, ఓకే. ఇన్ కేస్ మీకు అర్థం కాకపోయినా కానీ పర్లేదు, మీకు ఇది బేసిక్ సెక్షన్ కాబట్టి మీకు పర్లేదు. ముందులన్నీ ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం అంతా, ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నాకు ఈ కలర్ అనేది ఉంది కదా, సో ఈ కలర్ అనేది నాకు ఇక్కడ ర్యాండమ్గా పైన రావాలంటే ఏం చేస్తాను, నేను Ctrl+C ఇక్కడ లైట్గా కలర్ చేంజ్ చేస్తున్నాను నేను, ఓకే. రెండు నాకు ఫ్రంట్ బ్యాక్ కావాలంటే ఏం చేస్తానంటే ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ దాంట్లోకి వెళ్ళి ఇక్కడ Ctrl+Z సారీ ఏం పర్లేదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నాకు ఈ రెండు ఓకే. సో ఈ రెండు తీసుకున్న తర్వాత నేను కంట్రోల్ ఇక్కడ మనకి ఉంది కదా ఫస్ట్, దీని ఏంటంటే ఆబ్జెక్ట్లోకి వెళ్ళి ఎక్స్పాండ్ చేసుకోవాలి.
సో ఎక్స్పాండ్ చేసుకున్న తర్వాత నాకేంటంటే ఇది అనేది వైట్ ఉండాలి, ఇది నాకు ఈ గ్రే కలర్ ఉండాలి. సో మీకు డిఫరెన్స్ ఎట్లా తెలుస్తుందంటే ఈ రెండు సెలెక్షన్ చేసుకుని మనకి ఇక్కడ ఏమంటారంటే షేప్ బిల్డర్ టూల్ అని ఉంది కదా, దాంతో నేను ఆల్ట్ పెట్టి దీన్ని యాడ్ చేస్తున్నా. ఓకే, సో నాకు ఇది యాడ్ అయిపోయింది, ఇది వేరే అయిపోయింది, అది వేరే అయిపోయింది. సో మీకు షేప్ బిల్డర్ టూల్ అనేది అట్లా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు నేను మీకు ఇది ఓన్లీ ట్యూటోరియల్ పర్పస్కే, ఇది నేనేమి అంత హై లెవెల్ ఏం చేయట్లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీనికి కలర్ అనేది రెడ్ పెడతా. సో కలర్ రెడ్ పెడితే మీకు చూసారా డిఫరెన్స్ అనేది. ఇప్పుడు నేను దీన్ని లైట్గా స్కేల్ డౌన్ చేస్తాను. నేను స్కేల్ డౌన్ చేసి ఇంకా వీలైతే నేను ఇంకా స్కేల్ డౌన్ చేస్తాను. బట్ ఏంటంటే నాకు ఇక్కడ నేను ప్యాటర్న్ కోసం వాడుతున్నా కాబట్టి దీన్ని ఇంకా స్కేల్ డౌన్ చేస్తున్నా. సో స్కేల్ డౌన్ చేసిన తర్వాత ఈ రెండు సెలెక్షన్ చేసుకున్నా. సో నాకు ఎక్కడి వరకు అయితే వద్దనుకున్నానో అక్కడ వరకు నేను డిలీట్ చేస్తాను. సో ఎక్కడి వరకు అంటే నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఏ తీసుకుని ఈ పైన పోర్షన్ డిలీట్ చేస్తున్నా. సో డిలీట్ చేసి ఇక్కడ ఈ రెండు ఉన్నాయి కదా, కంట్రోల్ Z కొడుతున్నా. ఒక రెక్టాంగులర్ తీసుకుంటా. ఫస్ట్ నేను రెక్టాంగులర్ తీసుకుని నాకు ఈ పోర్షన్ ఇంత సగం వరకే కావాలి, V కొట్టుకుని మళ్ళా ఆల్ట్ పట్టుకుని సేమ్ ఇది కూడా అంతే ఎగ్జాక్ట్లీ ఇంతవరకు. సో ఈ మొత్తం సెలెక్షన్ చేసుకుని పైన ఇక్కడ మనకి పాత్ ఉంది చూడండి. సో ఈ పాత్ని క్లిక్ చేసాం అనుకోండి, కంట్రోల్ Z, మనకి పైన ఉంది చూడండి షేప్ బిల్డర్ టూల్ తీసుకున్నా, ఇది కూడా ఈ రెండు బిల్డర్ టూల్ తీసుకున్నా. సో షేప్ బిల్డర్ టూల్తో ఇట్లా మీకు యూజ్ అవుతుంది. ఇన్కేస్ మీరు ఇదంతా ఇంక్రీజ్ చేసుకోవాలంటే షార్ట్ కట్ డైరెక్ట్ సెలెక్షన్ టూల్, ఇవన్నీ ఇక్కడ మనకి ఇది ఉంది కదా షేప్ అనేది లైట్గా అడ్జస్ట్మెంట్ చేసుకున్నా. డన్. నాకు ఇప్పుడు ఏంటంటే షేప్ అయితే క్రియేట్ అయింది, బట్ నాకు చైన్లా రావాలనుకోండి, మనకి ఇప్పుడు ఏం చేస్తామంటే మనకి బ్రష్ ఉంటుంది. సో బ్రష్ మీకు కనిపించలేదంటే బ్రషెస్ అని ఉంది F5, మీకు బ్రషెస్ అని ఇక్కడ కనిపిస్తుంది. సో దీంట్లోకి వెళ్ళి మనం ఇట్లా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నాం అనుకో, ప్యాటర్న్ బ్రష్ అని ఉంటుంది, స్కాటర్ బ్రష్ ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ మీకు ప్యాటర్న్ బ్రష్ చెప్తాను నేను. సో ప్యాటర్న్ బ్రష్ ఏంటంటే మీది సో నేను డైరెక్షన్ తప్పు పెట్టా కాబట్టి అది ప్యాటర్న్ బ్రష్ అనేది రాంగ్ చూపిస్తుంది. సో నేను ఇలా పెట్టి నేను డైరెక్ట్ దీంట్లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను అనుకోండి, ప్యాటర్న్ బ్రష్ అనేది నాకు ఇలా వస్తుంది. సో చైన్ లాగా అంతా మీకు. ఓకే, మీకు ఇది ప్యాటర్న్ బ్రష్ అనేది మొత్తం కంప్లీట్ కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. ఇట్స్ ఓకే, పర్లేదు మీకు. ఇప్పుడు నేనేం చేస్తానంటే నాది ఇది ఉంది కదా హలో అనేది ఉంది కదా, హలో కాదు కానీ తెలుగు దానికి పెడుతున్నాను నేను. తెలుగు దానికి ప్యాటర్న్ బ్రష్ యాడ్ చేస్తున్నాను నేను. చూసారా మీకు డిఫరెన్స్ తెలియట్లేదు, బట్ నాకు తెలుస్తుంది. సో కంట్రోల్ Z చేసి ఇక్కడ నాకు ఈ ప్యాటర్న్ బ్రష్ రావాలనుకోండి, బ్రష్ టూల్తో B కొట్టాను అనుకో, బ్రష్ టూల్ వస్తుంది. సో బ్రష్ టూల్తో నేను ఒక శాంపుల్ కోసం ఇలా డ్రా చేశాను నేను. సో చూసారా డ్రా చేయగానే నాకు ఇక్కడ చూడండి మొత్తం అంతా ఒక ఎగ్జాక్ట్లీ ఒక చైన్ లాగా వచ్చింది అంతా. ఇంకా కావాలంటే ఇంకా మీరు చేంజ్ చేసుకోవచ్చు, మీకు ఎట్లా అంటే అట్లాగా. మీకు ఎట్లా అంటే అట్లా డ్రా చేసుకున్నారంటే ఇది అంతా సెట్ అయిపోతుంది. సో నేను ఇప్పుడు ఓన్లీ ట్యూటోరియల్ కోసం చెప్తున్నాను కాబట్టి
Ctrl+2 లాక్ చేసుకున్న లేయర్. సో ఇందాక మీకు లాక్ ఎందుకు చేసుకోవాలని చెప్పా కదా నేను. ఇది కంప్లీట్ అనేది మొత్తం అంతా మీకు యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది. కాకపోతే స్టార్టింగ్లో కొద్ది ఇబ్బంది ఉంటుంది, పర్లేదు అంతా మీకు. ఇప్పుడు నేను ఏదైతే క్రియేట్ చేస్తానో అన్నీ డిలీట్ చేస్తాను నేను. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ మనకి స్కాటర్ బ్రష్ అని ఒకటి ఉంటుంది. సో స్కాటర్ బ్రష్ ఎట్లా యూజ్ అవుతుందో చూద్దాం అంతా. సో స్కాటర్ బ్రష్ ఏంటంటే మనకి మీకు ఇట్లా కాదు, డైరెక్ట్ చూపిస్తాను నేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రెక్టాంగులర్ క్రియేట్ చేసుకున్నా. సో స్కాటర్ బ్రష్ పెట్టాను అనుకోండి, నాకు ఓన్లీ ఇలానే వస్తుంది. లైక్ ఏంటంటే స్కాటర్ అయినట్టు, లైక్ డిఫరెంట్ వెరైటీగా. అట్లా కాకుండా నేను డైరెక్ట్గా నేను దీన్ని తీసుకెళ్ళి దీనిలో డ్రాగ్ చేసుకుని ఆర్ట్ బ్రష్ అని కొట్టాం అనుకోండి. సో మీకు ఆర్ట్ అనేది ఇప్పుడు నేను బ్రష్ టూల్తో చూసారా మీరు, ఒక ఆర్ట్ అనేది ఇట్లా క్రియేట్ అవుతుంది. సో మీకు ఇది ఏంటంటే మామూలుగా మోస్ట్లీ ఇది ఎట్లా అంటే ఒక్కొక్కరు ఒకలాగా వాడుతూ ఉంటారు. అది దీనివల్ల ఏంటంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి అంతా మీకు. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఇదంతా కొద్దిగా ఇది మొత్తం మనకి డిజిటల్ ఇలిస్ట్రేషన్స్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఇది. అంటే డిజిటల్ ఆర్టిస్ట్ ఉంటారు కదా, వాళ్ళు మొత్తం పెయింటింగ్ అనేది మామూలుగా ఇలిస్ట్రేషన్ చేస్తూ ఉంటారు. ఫేస్కి అయినా కానీ ఏదన్నా ఒక పెయింట్ వేసేటప్పుడు అలాంటి వాళ్ళకి. అంటే ఇది ఏంటంటే కంప్లీట్ డిఫరెంట్ అంతా ఇది. సో మీకు ప్యాటర్న్ అన్నీ ఓకే. అది ఇన్కేస్ మీకు ఒకవేళ ఎంటైర్ మొత్తం నాకు కావాలనుకున్నారనుకోండి, ఇప్పుడు నాకు ఇది ఉంది, నేను తీసుకెళ్ళి నేను మనకి ఇక్కడ స్వాచెస్ అని ఉంటుంది. స్వాచెస్ దాంట్లో డైరెక్ట్గా యాడ్ చేశాను అనుకోండి, నేను ఇది ఒక కలర్ లాగా అయిపోతుంది ఆటోమేటిక్గా ప్యాటర్న్ లాగా. సో నేను ఎమ్ కొట్టి ఇక్కడ ఒక రెక్టాంగులర్ డ్రా చేస్తున్నాను నేను, షార్ట్ కట్ ఇది. సో యాడ్ చేసిన తర్వాత నాకు దీని లోపల ఇది రావాలనుకోండి, డైరెక్ట్ ఇప్పుడు ఏదైతే క్రియేట్ చేసానో ఆటోమేటిక్గా చూపిస్తుంది కదా, ఇది లోపల డ్రా చేస్తున్నా చూడండి. అర్థమైందా మీకు? ఎవ్రీథింగ్ అనేది దీని లోపల వచ్చేస్తుంది మనకి. సో మీకు డిఫరెన్స్ తెలియాలంటే నేను ఇక్కడ రైట్ క్లిక్ చేస్తున్నా, అరేంజ్ ఉంది కదా, అరేంజ్ దాన్ని సెండ్ టు బ్యాక్ కొడుతున్నాను నేను. సో బ్యాక్ కొడితే మనకి ఇక్కడ వైట్ లేయర్ ఉంది కాబట్టి మీకు తెలియదు అది. సో నేను ఇక్కడ దాన్ని ఫ్రంటే తీసుకొచ్చాను నేను. ఫ్రంటే తీసుకొచ్చి వీలైతే కలర్ కూడా చేంజ్ చేస్తా. కలర్ అనేది రెడ్కి ఓవర్లాప్ అవుతుంది కాబట్టి రెడ్ కలర్ తీసుకునేది. నేను కూడా ఐ డ్రాపర్ టూల్ తీసుకున్న షార్ట్ కట్ ఇది. ఐ డ్రాపర్ టూల్తో ఐ షార్ట్ కట్ ఇది. దీంతో డైరెక్ట్ ఇక్కడ క్లిక్ చేస్తుంటే ఆటోమేటిక్ కలర్ అప్లై అయిపోతుంది దానికి. ఓకే, ఇప్పుడు ఏంటంటే నాకు దీనికి నేను ఇందాక స్ట్రోక్ ఇట్లా అప్లై చేసేది, అట్లా కాకుండా నాకు డిఫరెంట్ వేలో కావాలనుకో, అప్పుడు ఏం చేస్తానంటే నేను ఇది సెలెక్ట్ చేసుకున్నా, Ctrl+C Ctrl+F. నెక్స్ట్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ పాత్ అని ఉంది. ఇక్కడ ఆఫ్సెట్ పాత్ కొట్టాం అనుకోండి, బై డిఫాల్ట్గా ఒక పాత్ క్రియేట్ అయిపోయింది మనకి. సో మీకు రౌండ్ అంటే రౌండ్, లేకపోతే ఎలాగంటే అట్లా మోడిఫికేషన్ చేసుకోవచ్చు మీరు. కానీ ఇక్కడ బ్లూ పెట్టాను నేను బ్యాక్గ్రౌండ్లో. బ్లూ ఎందుకు పెట్టానంటే కాంట్రాస్ట్ కలర్స్ కాబట్టి. నాకు ఈ కలర్ వచ్చి వైట్ పెట్టుకుంటా. మీకు వైట్ కావాలంటే ఇక్కడ బై డిఫాల్ట్ కూడా ఉంటాయి కలర్స్ అనేది, బట్ నాకు బ్లూ అనేది అంత ఓవర్లాప్ అనిపిస్తుంది కాబట్టి వీళ్ళైతే రెడ్ ఐ డ్రాపర్ టూల్తో ఇక్కడ ఐ తీసుకున్నా అంటే రెడ్ వచ్చేస్తుంది. డన్. సో నాకు ఇదైతే క్రియేట్ అయింది. బట్ నేను ఒక ప్రోడక్ట్ పెట్టాలనుకుంటున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ బ్రాండింగ్ కోసం, లేదంటే ఒక శాంపుల్ కోసం నేను ఒక టెక్స్ట్ టూల్ టీ షార్ట్ కట్ ఇది. ఇక్కడ www.telugu.com ఓకే, క్రియేట్ అయింది. బోర్డ్ని నేను రెగ్యులర్ పెట్టుకున్నా, స్కేల్ అప్ చేస్తున్నాను నేను. సో మీరు స్కేల్ అప్ చేస్తే మీకు ఇక్కడ అలైన్మెంట్ టూల్ ఉంది కదా, మిడిల్ అలైన్మెంట్ చేసుకోండి. కలర్ వచ్చి వైట్ పెడుతున్నాను నేను. ఓకే, ఇప్పుడు నేను క్రోమ్లోకి వెళ్ళి ఒక శాంపుల్ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకుంటాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ పిక్లోకి వెళ్తా. ఫ్రీ పిక్లోకి వెళ్ళి ఒక ప్రోడక్ట్ కొడతా. లైక్ ఏంటంటే వైఫై, లేకపోతే ఫ్రీ ప్రోడక్ట్ అని కొట్టా అనుకోండి.
ప్రొడక్ట్ కొట్టాను నేను. సో ప్రొడక్ట్ కొట్టగానే మనకి బై డిఫాల్ట్గా కొన్ని ప్రీసెట్స్ దొరుకుతున్నాయి మీకు ఇవన్నీ. సో ఇవేంటంటే మోస్ట్లీ డిజైనింగ్లో ఇవన్నీ కొద్దిగా టెంప్లెట్స్ వాడితే బెటర్ ఉంటుంది, వర్క్ అనేది ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది మీకు. సో టెంప్లెట్స్ వాడడం వల్ల మీ బెనిఫిట్ ఏంటంటే టూల్స్ అనేది అర్థమవుతుంది, వర్క్ అనేది ఇంకా బెటర్గా. అంటే మోస్ట్లీ మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ ఆర్గనైజేషన్కి వెళ్ళినా కానీ మాన్యువల్ చేసుకుంటాం. మాన్యువల్తో పాటు మనం కొన్ని ప్రీసెట్స్ కూడా వాడుతూ ఉన్నాం. ప్రీసెట్స్ అనేది ఎందుకంటే ప్రీసెట్స్ అంటే ఎగ్జాక్ట్లీ తీసుకుని కాపీ పేస్ట్ కొట్టడం కాదు, దాన్ని మోడిఫికేషన్ చేసుకోవాలి. సో మోడిఫికేషన్ ఎలా చేస్తామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది ఉంది అనుకోండి, నేను డౌన్లోడ్ చేసుకుంటాను. నేను డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ స్కిన్ కేర్ ప్రొడక్ట్ ఉంది, నేను డౌన్లోడ్ చేస్తున్నాను. నేను సో ఫర్ ఎగ్జాంపుల్ నేను డెస్క్టాప్ మీద డౌన్లోడ్ పెట్టాను. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే నేను రైట్ క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ ఫైల్ కొడుతున్నాను నేను. ఓకే, ఈ ఫైల్ అయితే ఎక్స్ట్రాక్ట్ కొట్టాను నేను. ఎక్స్ట్రాక్ట్ కొట్టిన తర్వాత వచ్చేసింది చూడండి. సో డైరెక్ట్ డబుల్ క్లిక్ చేసుకున్నాను నేను. ఫాంట్స్ మిస్ అయినాయి, పర్లేదు మనకి, మనం ఇది ఏమి వాడట్లేదు కాబట్టి. నాకు కావాల్సింది కంట్రోల్ చేయండి. ఇక్కడ లేయర్ లోపలికి వెళ్తే మనకి కావాలంటే ఇవన్నీ రిలీజ్ టు క్లిప్పింగ్ మాస్క్ అని ఉంటుంది. ఇక్కడ అన్గ్రూప్ కొట్టినా కూడా సరిపోతుంది. ఓకే, దీన్ని డబల్ క్లిక్ చేసి లోపలికి వచ్చి కంట్రోల్ సి కొట్టా. ఇందులోకి వచ్చిన తర్వాత కంట్రోల్ ఎఫ్ కొడుతున్నాను నేను. కంట్రోల్ ఎఫ్ కొట్టిన తర్వాత నాకు కలర్ అనేది ఓవర్లాప్ అవుతుంది అనుకోండి, పర్లేదు మీకు. ఇది ఏంటంటే మామూలుగా ట్రైనింగ్ పర్పస్ కాబట్టి మీకు నడిచిపోతుంది. లేదంటే మీరు బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో బ్యాక్గ్రౌండ్ ఎలా చేంజ్ చేయాలో కూడా చెప్తాను నేను. సో కంట్రోల్ జెడ్. ఇప్పుడు నాకు ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది. సో దాంట్లో నేను కలర్ వేరే పెట్టుకోవాలంటే సేమ్ అదే బ్యాక్గ్రౌండ్ని కంట్రోల్ సి కంట్రోల్ ఎఫ్ కొట్టా. సో మనకి కింద ఇక్కడ ఈ లేయర్ ఉంది కదా, చూపిస్తా చూడండి. లేయర్ కనిపిస్తుంది కదా, ఇది లేయర్ అనేది. సో పైన లేయర్ అట్లా ఉంచి కింద లేయర్ ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్షన్ చేసుకున్న తర్వాత మనకి కలర్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. లైక్ మనకి ఈ ప్రోడక్ట్ ఎట్లా ఉందో దానికి తగ్గట్టు కలర్ తీసుకుంటే బాగుంటుంది. అడిగుడిగా తీసుకున్నాంటే కలర్ అనేది మీకు ఓవర్లాప్ అవుతుంది అంతా, డిజైనింగ్ అంతా. ఓకే, ఇప్పుడు నాకు పైన ఉన్న లేయర్ తీసుకుని బ్లెండ్ మోడ్ మారుస్తాను నేను. మీరు స్కేల్ అప్ చేశారంటే చూడండి, రోల్ అప్ చేస్తే మీకు ఆటోమేటిక్ కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది అంతా. ఓకే, కలర్ అయితే చేంజ్ అయింది. బట్ నాకు కలర్తో పాటు ఇది కిందన నాకు ఏమి ఉండదు, పైన ఒకటే నాకు డిజైన్లో అది రావాలనుకోండి. అప్పుడు ఏం చేస్తాను నేను, ఇక్కడ మన పైన లేయర్ ఇది ఉంది కదా, మీకు చూపిస్తాయి. ఇప్పుడు లేయర్ కనిపిస్తుంది కదా, సో ఆ లేయర్ని సెలెక్షన్ చేసుకొని మనకి ఇక్కడ ట్రాన్స్పరెన్సీ అని ఒకటి ఉంటుంది. మీకు ఇక్కడ ట్రాన్స్పరెన్సీ అని ఉంటుంది. సో చూపిస్తాయండి, కింద స్క్రోల్ చేసిన తర్వాత ట్రాన్స్పరెంటీ షిఫ్ట్ కంట్రోల్ F10. సో మీకు షార్ట్ కట్ కావాలంటే షిఫ్ట్ కంట్రోల్ F10 కొట్టారనుకోండి షార్ట్ కట్, మనకి ట్రాన్స్పరెంట్ వస్తుంది. బట్ ట్రాన్స్పరెన్సీ నాకు కనిపించలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు మీరు, మనకి ఆల్రెడీ ఇక్కడ ఇందాక కనిపించిన, ఓకే అది హైడ్ అయిపోయింది అంతా, ఇందాక ఆల్రెడీ ఉండే కాబట్టి. సో ఇప్పుడు దానికి నేను ఏం చేస్తానంటే మేక్ క్లిప్పింగ్ మాస్క్ కొట్టి ఇక్కడ ఒకటి రెక్టాంగులర్ వేసిన. ఇందాక బయట ఉంది, ఇది లేయర్ వేరు లోపల వేరు, ఇది మాస్క్. ఇది సో మాస్క్ మీకు ఇక్కడ కావాలంటే ఇప్పుడు ఒక రెక్టాంగులర్ వేసుకుని డ్రా చేస్తున్నాను నేను. డ్రా అయితే చేస్తాం మళ్ళీ ఎగ్జాక్ట్లీ సేమ్ వచ్చింది. బట్ నాకు దీంట్లో ఇప్పుడు గ్రేడియంట్ వాడాను అనుకోండి, ఇక్కడ మనకి బ్లాక్ అండ్ వైట్ ఉందా, అది వాడాను అనుకోండి, చూడండి 0 to 100% అయిపోతుంది. సో బ్లాక్ ఎక్కడైతే ఉంటుందో అదంతా హైడ్ అయిపోతుంది, వైట్ ఎక్కడ ఉంటుందో అక్కడ హైలైట్ అవుతుంది. సో నేను ఇక్కడ కంట్రోల్ జెడ్ చేస్తాను వి. సో ఇప్పుడు గ్రేడియంట్ టూల్తో అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను నేను.
మీకు ఎలాగంటే అట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, అడ్జస్ట్మెంట్ అయితే అయ్యింది. ఇప్పుడు నాకు అయినంత సాటిస్ఫై అవ్వట్లేదు నేను. సో అప్పుడు ఏం చేస్తానంటే నేను మళ్ళీ ఈ లేయర్లోకి రావాలి. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు లేయర్ ఎక్కడ కనిపించలేదంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ 2 లేయర్స్ ఉంటాయి మనకి. సో మీకు చూపిస్తా జూమ్ చేసి. ట్రాన్స్పరెన్సీ ఇది కనిపిస్తుంది కదా, ఇది. సో మీకు ఇది ఏంటంటే ఇది మాస్క్, ఇది మెయిన్ మనది. ఇప్పుడు నేను జూమ్ అవుట్ చేస్తున్నాను నేను. సో ఏంటంటే ఇప్పుడు నాకు ఇదైతే ఓకే. ఇప్పుడు నాకు ఇది అనేది కొద్దిగా లైట్ ఒపాసిటీ తగ్గించుకుంటాను నేను. అది ఏంటంటే ఉన్నట్టు అంతా. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఒకటి టెక్స్ట్ యాడ్ చేస్తాను నేను. టెక్స్ట్ ఏంటంటే TDS. సో TDS అనేది నేను ర్యాండంగా పెట్టిన ఒక టెక్స్ట్ వల్ల అయితే TD అని పెడుతున్నాను, తెలుగు డిక్షనరీ TD. ఫాంట్ వచ్చి పాపిన్స్ పెడుతున్నాను నేను. నెక్స్ట్ ఏంటంటే దీన్ని స్కేలప్ చేసుకున్నాను నేను. స్కేలప్ ఎందుకు చేసుకున్నానంటే నాకు బ్రాండింగ్లో ఇది కొద్దిగా బాగా యూజ్ అవుతుందంట. లైక్ మీకు దీనివల్ల అది ఏమంటారంటే డిజైన్ అనేది కొద్దిగా ఎక్కువ అట్రాక్టివ్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు కంట్రోల్ పట్టుకొని మనకి ఇక్కడ రైట్ యారో లెఫ్ట్ యారో ఉంది కదా, దాంతో నేను ఫ్రంట్ బ్యాక్ అట్లా చేసుకోవచ్చు ఈ షార్ట్ కట్. సో మీకు ఏంటంటే మెయిన్ థింగ్ అంతా ఇది టూల్స్ అనేది మీకు ఎంత బాగా నేర్చుకుంటే అంత బాగుంటుంది అంతా ఇది. ఓకే, సో నేను కంట్రోల్ రైట్ యారో లెఫ్ట్ యారో కొడుతున్నాను నేను. కలర్ వచ్చి నాకు ఏదైతే బ్యాక్గ్రౌండ్ కలర్ ఉందో ఆ కలర్ వాడుతున్నాను నేను. సో బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే ప్యాటర్న్ వచ్చింది, ఎందుకంటే ప్యాటర్న్ అనేది ముందర ఉంది కాబట్టి. సో ప్యాటర్న్ కాకుండా కలర్ లైట్గా ఉన్నట్టు పెట్టాను అనుకోండి, అలా బాగుంటుంది. ఇంకోటి నాకు రెడ్ కలర్ చేంజ్ చేద్దామని చూస్తున్నా, రెడ్ నాకు నచ్చలేదు. సో రెడ్ కలర్ ప్లేస్లో బ్లూ పెడతాను నేను. ఓకే, దీని ప్లేస్లో కూడా బ్లూ పెడతాను నేను హైడ్రాబాద్ టూల్తో. ఓకే, సేమ్ ఎట్ ద టైం నాకు కిందది కూడా బ్లూ కావాలంటే డైరెక్ట్ కాపీ పేస్ట్ చేస్తే సరిపోతుంది. దీన్ని ఏంటంటే సైజు తగ్గించుకోవాలంటే షిఫ్ట్ పట్టుకుని తగ్గించుకోండి, ఆటోమేటిక్గా మీకు సైజ్ తగ్గిపోతుంది. ఇక్కడ లేదు నాకు సైజు కూడా కొద్దిగా పెద్దగా ఉండాలనుకుంటే ఇంక్రీజ్ చేసుకోండి. ఇన్కేస్ అలా కాదంటే మనకి ఇలిస్ట్రేటర్ కొత్తగా వచ్చింది అప్డేట్ ఇది. ఇక్కడ మనకి స్లైడర్ కనిపిస్తుంది కదా, ఇది స్లైడర్. దాంట్లో మీకు ఎంత నెంబర్ కావాలో అంత అమౌంట్ ఇంక్రీజ్ చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 పెట్టాను అనుకోండి, ఎంట్రీ కొట్టంటే 100 వచ్చేస్తుంది బై డిఫాల్ట్గా. లేదా అలా కాదు నాకు ఇంకా వేరేలా రావాలంటే ఇంకా మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు మీరు. సో నేను మిడిల్ పెట్టేస్తున్నాను ఇది. నెక్స్ట్ మనకి టెక్స్ట్ ఉన్నాయి కదా తెలుగుది, ఈ రెండు గ్రూప్ చేసుకున్నాను నేను, Ctrl+G. మీకు ఒకవేళ గ్రూప్ అన్గ్రూప్ చేయాలన్నా కానీ ఇక్కడ స్లైడర్ చూపించేస్తుంది. సో నేను Ctrl+Z చేస్తున్నా, గ్రూప్ చేసుకున్నాను నేను. గ్రూప్ చేసిన తర్వాత మనకి టెక్స్ట్ అయితే వచ్చింది, బట్ టెక్స్ట్ అనేది నాకు డిఫరెంట్ వేలో కావాలంట. సో టెక్స్ట్ డిఫరెంట్ వేలో కావాలంటే ఏం చేస్తాను నేను, లైట్గా నేను ఫాంట్ చేంజ్ చేసుకుంటాం. సో డిజైనింగ్ అనేది అందరు చాలా ఈజీ అనుకుంటారు, బట్ డిజైనింగ్ అనేది కంప్లీట్ అసలు డిఫరెంట్ అంతా. అది టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఎందుకంటే మనం పైన డిజైనింగ్ ఎవరైనా చేస్తారు, బట్ కాన్సెప్ట్ డిజైనింగ్ ఒక ప్రో లెవెల్ డిజైన్ అనేది వేరు ఉంటుంది. ప్రీమియం డిజైన్స్ అంటారు వీటిని. సో ఇలాంటివి అనేది మీరు నేర్చుకోవాలంటే బాగా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకుండా మీరు చేశారంటే ఎంత చేసినా వేస్ట్ అది, ఎందుకంటే మీకు ఆటోమేటిక్గా రిజెక్ట్ చేశారంతా. ఓకే, నాకు ఇది నచ్చలేదు. సో కావాలంటే ఫాంట్ మార్చ్ చేసుకుంటే సరిపోతుంది. నాకు సిగ్నేచర్ ఫాంట్ కావాలి. సో మీరు చేంజ్ చేసుకోండి. నాకు ఈ ఫాంట్ ఇక్కడ నాకు ఇది బాగుంది, బట్ ఇంకా వేరే వెరైటీస్ కూడా ఉన్నాయి. స్క్రోల్ చేసుకుంటే మనకి డిఫరెంట్ కనిపిస్తాయి ఫాంట్స్ అనేది. సో నాకు కర్సర్ ఫాంట్ కావాలి కాబట్టి ఇది పెట్టేసాను నేను. ఓకే, టెక్స్ట్ అయితే పెట్టేసాను నేను, బట్ టెక్స్ట్ అనేది మరీ ఓవర్గా పెద్దగా కనిపిస్తుంది. సో లైట్గా పెంచి ఇది పెట్టేసాను నేను.
ఓకే, టెక్స్ట్ మీ దగ్గర రావాలంటే ఏం చెప్పాను నేను, షార్ట్ కట్ రైట్ క్లిక్ చేసి అరేంజ్ టు ఫ్రంట్. ఓకే, దీంతోపాటు ఏంటంటే నాకు కింద షాడో కావాలనుకోండి, ఇప్పుడు నేను ఏం చేస్తాను, రెక్టాంగులర్ కిందన ఎలిప్స్ టూల్ అని ఉంది కదా, దాంతో ఎగ్జాక్ట్లీ ఇది డ్రా చేస్తాను నేను. సో ఈ డ్రా చేసినప్పుడు నాకు ఏం అర్థం కావట్లేదు. లైక్ ఏంటంటే ఒక బ్లాక్ వచ్చింది, బట్ బ్లాక్ కాదు, మనకు కావాల్సిన షాడో అనేది బేస్ ఉంటుంది కదా, ఆ బేస్ కావాలి. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను లేయర్ని తీసుకొచ్చి ఈ ప్రోడక్ట్ బ్యాక్ సైడ్ పెట్టాను నేను. సో ఒకవేళ కావాలంటే కంట్రోల్ రైట్ ఆరో లెఫ్ట్ ఆరో కొట్టారంటే ఫ్రంట్ బ్యాక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఎఫెక్ట్స్లోకి వెళ్ళి స్టైలైజ్ అని ఒకటి ఉంది ఆప్షన్, స్టైలైజ్ క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఫెదర్ అనే ఆప్షన్ ఉంటుంది, ఫెదర్ క్లిక్ చేయాలి. ఫెదర్ క్లిక్ చేయగానే నాకు ఇక్కడ ఏం కనిపించలేదు, ఎందుకంటే నాకు వాల్యూ అనేది 100 ఉంది. 100 ప్లేస్లో ఒక 30 పెట్టాను అనుకోండి, చూసారా, 30 కాకుండా ఇంకా తగ్గిస్తే ఇంకా తగ్గిద్ది. ఒక 15 పెడుతున్నా నేను. 15 పెడితే నాకు షాడో అనేది అయితే వచ్చింది, బట్ షాడో అనేది నాకు మరీ ఓవర్ ఉంది. సో అప్పుడు ఏం చేస్తాను నేను, లైట్గా ఓపాసిటీ తగ్గిస్తాను నేను. ఓకే, తగ్గించిన తర్వాత మళ్ళీ దాన్ని కంట్రోల్-C కంట్రోల్-F కొడుతున్నాను నేను. ఇంకోటి ఏంటంటే మళ్ళీ వాల్యూ తగ్గిస్తే ఒక 10 పెడతాను నేను. ఇప్పుడు 10 పెట్టి Alt + Shift పట్టుకుని స్కేల్ డౌన్ చేస్తాను నేను, ఎందుకంటే మీకు డీటెయిలింగ్ అనేది ఎక్కువ ఉంటుంది, మీకు అబ్జర్వ్ చేస్తారు లేదు, అర్థమైందా. బేస్ అనేది మనకి ఇక్కడ ఎక్కువ ఏమంటారు, షాడోని కనిపించాలంటే బేస్ అనేది ఈక్వల్గా పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏంటంటే నాకు ఇదైతే ఓకే అయిపోయింది. ఇప్పుడు నేను ఏంటంటే ఇక్కడ పేరు పెడతాను నేను, ఫర్ ఎగ్జాంపుల్ టీడీ అని పెట్టాను నేను, నా పేరు ఎగ్జాంపుల్ టీడీ అని పెట్టి కలర్ డబుల్ క్లిక్ చేసి వైట్ కలర్ పెట్టేసా, స్కేల్ డౌన్ చేస్తాను నేను. స్కేల్ డౌన్ చేస్తే లైట్గా ఇక్కడ లోగో పెట్టిస్తాను నేను. లోగో అయితే పెట్టాం, బట్ మీకు ఏమంటారంటే డిఫరెంట్గా ఉంది. లైక్ మనకి సోషల్ మీడియా హ్యాండ్లింగ్ అయినా మనకి వెబ్సైట్ అవన్నీ పెడతారు కదా మీరు. సో ఎదురు ఫాలో అనే దానికి ఒకవేళ కావాలంటే కంట్రోల్ చెక్ చేస్తున్నా, ఇది మిడిల్ అలైన్మెంట్ పెట్టేసుకుని ఇక్కడ ఈ షార్ట్ కట్ ఇక్కడ ఫాలో అస్. సో ఫాలో చేయడానికి అయితే ఇక్కడ టెక్స్ట్ పెట్టాను నేను. సో ఫాలో పెట్టిన తర్వాత నాకు టెక్స్ట్ అనేది కనిపిస్తుంది కానీ అంత హైలైట్ అవ్వట్లేదు, బట్ ఓకే, దిస్ ఈజ్ లుక్స్ ఫైన్. అంటే ప్రీమియం డిజైన్లా కనిపిస్తుంది మీకు చూడడానికి అయితే. ఎట్లా అంటే క్లాసీగా, ఎట్లా అంటే సింపుల్ అండ్ డీసెంట్గా ఉంది. సో ఇది ఏంటంటే ట్యూటోరియల్ కోసం అంతా. నెక్స్ట్ ఇంకో ఆర్ట్ బోర్డ్ క్రియేట్ చేస్తాను నేను. ఇక్కడ మీకు ఆర్ట్ బోర్డ్ ఉన్నాయి కదా, ఇక్కడ ప్లస్ బటన్ కొట్టారంటే ఆటోమేటిక్ ఇంకో క్రియేట్ అయిపోతుంది అంతా. ఇప్పుడు ఏంటంటే మనం ఒక లోగో డిజైన్ చేద్దాం అంతా. సో లోగో డిజైన్ ఎలాగా, నాది ఇప్పుడు తెలుగు డిజైనర్ ఉంది కదా, తెలుగు డిజైనర్ది ఒక లేకపోతే మీకు శాంపుల్గా డైరెక్ట్గా చూపిస్తాను నేను. మనకి ఇక్కడ ఐకాన్స్ పెడుతున్నా, ఇక్కడ ఏం పెడతానంటే నేను ఇండియా అని కొడుతున్నా, ఇండియా ప్యాటర్న్ తీసుకోవడానికి. సో ఇండియా ప్యాటర్న్ తీసుకున్నప్పుడు మనకి గణేష్ కనిపిస్తుంది, భగవాన్ గణేష్ది కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు ఇది తీసుకున్నాను నేను. నాకు ఇది బాగా నచ్చింది. సో కాపీ కొట్టుకున్నాను డైరెక్ట్గా, కాపీ కొట్టుకుని డైరెక్ట్ ఇక్కడ వి కొడుతున్నా, కంట్రోల్-V కొడితే ఇమేజ్లాగా వచ్చింది. సో మీకు ఇమేజ్లో రాకుండా ఉండాలంటే ఏం చేస్తారంటే మీరు డైరెక్ట్గా మీరు ఒక నిమిషం అండి, ఇమేజ్ అక్కడ ఎలా ఉంది, ఇక్కడ బ్లాక్ ఉంది కాబట్టి అట్లా వస్తుంది. డెస్క్టాప్ మీద డౌన్లోడ్ పెట్టేస్తున్నా, తీసుకొచ్చి నేను ఇలిస్ట్రేటర్లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా నేను. ఇది డిలీట్ చేస్తున్నా. ఇదైతే వచ్చింది లోగో డిజైన్ కోసం, ఇది తీసుకున్న శాంపుల్ కోసం మిడిల్ అలైన్మెంట్ చేస్తున్నా నేను. ఒకటి శాంపుల్ కోసం నేను ఆల్ట్ పట్టుకుని డూప్లికేట్ తీసుకున్నాను నేను, ఎందుకంటే మీకు వర్క్ అనే వల్ల ఏమాత్రం అటు ఇటు అయినా కానీ మీకు బ్యాకప్ అనేది ఉండాలి ఎప్పటికైనా కానీ. సో మీరు బ్యాకప్ తీసుకుని పెట్టడం బెటర్ అంతా అది. ఓకే,
నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు ఏదన్నా ఇప్పుడు లేయర్స్లోకి వెళ్ళిన తర్వాత నాది లేయర్స్ అనేది అడ్డగుడ్డిగా పెట్టేసాను నేను. బట్ మీకు లేయర్స్ అనేది ఎవ్రీథింగ్ అనేది మీరు స్టెప్ బై స్టెప్ అనేది పెట్టుకుంటే బాగుంటుంది. సో లేయర్స్ ఎట్లా పెట్టుకుంటాం, మనకి ఇక్కడ ఉంది కదా కంట్రోల్ ఎల్ అని చెప్పాం మీకు లాస్ట్ టైం షార్ట్కట్లో. సో ఇప్పుడు కంట్రోల్ ఎల్ కొట్టామంటే ఒక లేయర్ వస్తుంది. సో ఆ లేయర్ లోపల మనం దీన్ని కంట్రోల్ ఎక్స్ కొట్టుకుని ఈ లేయర్ క్లిక్ చేసినంత కంట్రోల్ ఎఫ్ కొట్టాం అనుకోండి, డైరెక్ట్ ఆ లేయర్లోకి వెళ్ళిపోతుంది. సో దానికి దీనికి సంబంధం ఉండకుండా కంట్రోల్ ఎక్స్ ఇంట్లో కంట్రోల్ ఎఫ్ కొడుతున్నా. ఇప్పుడు ఇది లేయర్ వేరు, ఈ లేయర్ అనేది ఏంటంటే పర్టికులర్గా ఈ ప్రోడక్ట్ డిజైనింగ్ అంతా ఇది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఈ లోగో అనేది మీకు ఇక్కడ ఏం కనిపించలేదు, ఇదంతా ఏంటంటే ఇమేజ్ ఎంటీగా కనిపిస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే నేను మీకు ఒకవేళ ఇమేజ్ ఇది ట్రేస్ చేయాలనుకుంటే మాత్రం సింపుల్ ట్రిక్ చెప్తాను నేను. డైరెక్ట్ ఇక్కడ షిలోట్ అనే ఆప్షన్ ఉందా, షిలోట్ కాకుండా మనకి డైరెక్ట్గా ఇమేజ్ ట్రేస్ కొట్టారనుకోండి, ఇమేజ్ ట్రేస్ అయితే అయింది బట్ నాకు కొన్ని పార్ట్స్ మిస్ అవుతున్నాయి. సో ట్రేస్ అయిన తర్వాత ఏం చేస్తారంటే మీరు డైరెక్ట్గా రైట్ క్లిక్ చేసి ఇక్కడ మనకి ఎక్స్పాండ్ అనే ఆప్షన్ ఉంటుంది, డైరెక్ట్ ఎక్స్పాండ్ కొట్టేస్తే సరిపోతుంది. లేదంటే మీరు ఇక్కడ కంట్రోల్ జెడ్ చేస్తున్న ఆబ్జెక్ట్లోకి వెళ్ళి డైరెక్ట్గా ఎక్స్పాండ్ కొట్టినా కూడా అయిపోతుంది. ఓకే, ఎక్స్పాండ్ అయితే అయిపోయింది బట్ నాకు లోగో డిజైన్ కావాలి. ఇంకోటి ఏంటంటే లోగో లోపల నాకు 2 పార్ట్స్ మిస్ అయిపోయినాయి. ఏదంటే ఇక్కడ మనకి షేప్స్ కనిపిస్తున్నాయి కదా, బట్ అది అవసరం లేదు మనకి లోగోకి. ఇప్పుడు ఏంటంటే నాకు ఇది ఉంది, దీంట్లో నేను కొన్ని యాడ్ చేద్దామని చూస్తున్నాను నేను. లైక్ ఎలా అంటే నేను స్కేల్ డౌన్ చేసుకున్నా, షిఫ్ట్ పట్టుకుని అప్ అండ్ డౌన్ చేసుకుంటే మనకి స్కేల్ అప్ స్కేల్ డౌన్ అవుతూ ఉంటుంది. విత్ ఒక సర్కిల్ తీసుకుంటా, ఎల్ రెక్టాంగులర్ తీసుకుని సర్కిల్ తీసుకుని దీన్ని ఇక్కడ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టెక్స్ట్ యాడ్ చేస్తాను నేను. టెక్స్ట్ ఎలా యాడ్ చేసుకోవాలి, డైరెక్ట్గా టీ కొట్టి ఇక్కడ మనం ఆల్ట్ కొట్టాం అనుకోండి, డైరెక్ట్గా టెక్స్ట్ అనేది వచ్చేస్తుంది పైన. సో లోగో డిజైనర్ లోగో అయితే క్రియేట్ అయింది. దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే డైరెక్ట్గా షఫుల్ చేసుకుంటే సరిపోతుంది. బట్ టెక్స్ట్ మార్చుకోవాలి, మెయిన్ థింగ్. టెక్స్ట్ నాకు ఇది బాగా అనిపిస్తుంది. మీరు కంట్రోల్ చేస్తున్నా, ఈ టెక్స్ట్ అనేది నేను లైట్గా ఇది మూవ్ చేద్దామని చూస్తున్నాను నేను. ఓకే, నాకు కింద డిలీట్ చేస్తున్నాను నేను, పైనది ఒకటే. సో స్పేస్ ఇచ్చి క్రియేట్ అయితే అయిపోయింది. బట్ ఏంటంటే నాకు టెక్స్ట్ అనేది అంత కనిపించట్లేదు, అంటే అంత హైలైట్ అవ్వట్లేదు. ఎందుకంటే బికాజ్ నాది టెక్స్ట్ మొత్తం కంప్లీట్గా ఇక్కడ ఎంటీ కనిపిస్తుంది. సో అక్కడ తెలుగు డిజైనర్ అని పెడుతున్నా నేను. ఫర్ యూ అనే దాన్ని నేను కంట్రోల్ టీ కొడతా, కంట్రోల్ టీ కొట్టి స్పేస్ అనేది ఇంక్రీజ్ చేస్తాను నేను. ఒక 200 పెట్టి దీన్ని సైజ్ ఒక 60 పెడతా. 60 పెట్టి దీని వాల్యూ ఒక 500 పెడతాను నేను. 500 ఎందుకంటే మనకి స్పేస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇదైతే క్రియేట్ అయింది. బట్ నాకేంటంటే మధ్యలో ఒక సర్కిల్ రావాలి. సర్కిల్ రావాలంటే ఎట్లాగంటే ఒకటి సర్కిల్ తీసుకుని ఎల్ షార్ట్ కట్, ఇది సర్కిల్ తీసుకున్నా. సో మిడిల్ అలైన్మెంట్ కావాలంటే
మీరు కంట్రోల్ పెట్టుకుని షిఫ్ట్ పట్టుకుని అప్ యారో డౌన్ యారో కొట్టారనుకోండి, ఆటోమేటిక్గా ఇదంతా అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. సో దీన్ని రైట్ క్లిక్ చేసి అరేంజ్ టు బ్యాక్ కొడుతున్నా నేను. మీకు ఇంకో వే కూడా ఉంది. కంట్రోల్ పెట్టుకుని రైట్ యారో, లెఫ్ట్ యారో, అంటే రైట్ బ్రాకెట్ ఉంది కదా మీకు, క్లోజ్ బ్రాకెట్, ఓపెన్ బ్రాకెట్, అవన్నీ మీరు అప్ అండ్ డౌన్ చేసుకుంటే సరిపోతుంది. సో నేను దీని కలర్ వచ్చి ఏది ఇస్తానంటే బ్లూ కలర్ ఇస్తాను. లైక్ ఇందాక మనం ఏదైతే కలర్ వాడో అది బ్లూ కలర్ వాడుతుంది దీంట్లో. ఇంకోటి ఏంటంటే కంట్రోల్ సి, కంట్రోల్ ఎఫ్, నాకు అవుట్ సైడ్లో కావాలి. ఇప్పుడు ఏంటంటే లోగో బ్యాక్ సైడ్ ఇది ఇంక్రీజ్ చేస్తాను నేను. అర్థమైందా మీకు? ఇది ఇంక్రీజ్ చేసి కలర్ అనేది లైటిష్ కలర్ పెడతాను నేను. ఓకే ఓకే, కొద్దిగా లైటిష్ కలర్. సో ఈ నాకు బ్యాక్గ్రౌండ్ నాకు కనిపించలేదు, సో నేను బ్యాక్ పంపిస్తున్నాను లేయర్ని. మీకు లేయర్ బ్యాక్ వెళ్ళినట్టు ఎట్లా అనిపిస్తుంది అంటే అప్ అండ్ డౌన్ చేసుకున్న కూడా సరిపోతుంది. లేయర్ అప్ అండ్ డౌన్ చేసుకున్న కూడా సరిపోతుంది. ఓకే, టెక్స్ట్ అయితే క్రియేట్ అయింది, ఇది క్రియేట్ అయింది. బట్ నాకు మిడిల్లో అనేది గణేష్ని పెడతాను నేను. సో గణేష్ని ఎట్లా పెట్టాలి, సో నాకు దీన్ని ఇంక్రీజ్ చేస్తాను నేను వాల్యూ అనేది. ఓకే, ఎంత 50 ఈజ్ ఫైన్, 50 అనేది ఈక్వల్గా ఉంది. బట్ ఇదే నాకు అంత మిడిల్ లేదు. ఇప్పుడు మిడిల్ అడ్జస్ట్మెంట్ అయిపోయింది. అడ్జస్ట్మెంట్ అయింది కాబట్టి ఇప్పుడు నేను డబుల్ క్లిక్ చేస్తున్నా, లోపలికి వెళ్తున్నా. నాకు ఇక్కడ ఇది ఇమేజ్ ట్రేస్ అయింది కదా, ఇమేజ్ ట్రేస్ అయిన దాంట్లో ఇది వైట్ అంతా పోవాలనుకోండి, వై షార్ట్ కట్ వై కొట్టి ఈ వైట్ని క్లిక్ చేస్తాను అనుకోండి, ఇక్కడ ఏదైతే వైట్ ఉందో ఆటోమేటిక్గా అది డిలీట్ అయిపోతుంది. డిలీట్ చేసేస్తున్నాను నేను. డిలీట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఏదైతే వైట్ ఉందో అంత డిలీట్ అయిపోయింది. సో డిలీట్ అయితే అయిపోయింది, బట్ నాకు అది ఎట్లా తెలుస్తుంది అంటే మొత్తం మీకు ఇందాక వైట్ ఉండి అంతా ఇప్పుడు వైట్ అంతా రిమూవ్ అయిపోయింది అంతా. ఇది ఇప్పుడు ఏంటంటే నాకు గణేష్జీని లోగో వైట్ చేస్తాను నేను. లోగో వైట్ చేస్తా. మనకి ఇది సర్కిల్ ఉంది కదా, వీళ్ళైతే లైట్ ఇంక్రీజ్ చేస్తా. ఆ లైట్ కూడా ఎందుకంటే టెక్స్ట్ అనేది ఓవర్లాప్ అవ్వకుండా ఉండడం కోసం. ఓకే, టెక్స్ట్ మీకు అర్థమైందా లేదో, తెలుగు డిజైనర్ అని చెప్పి ఇక్కడ మీకు టెక్స్ట్ ఒక ఓవర్లాప్ అవుతుంది కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ సేమ్ అదే కంట్రోల్ సి, కంట్రోల్ ఎఫ్ కొడుతున్నా. ఇప్పుడు రివర్ట్ చేస్తున్నా నేను, కంట్రోల్ జెడ్. నాకు ఇది ఉంది కదా, నాకు ఇది ఒకటే కావాలి. సో దీన్ని కంట్రోల్ సి, కంట్రోల్ ఎఫ్ కొట్టి లైట్గా స్కేల్ డౌన్ చేస్తున్నా, లైట్గా. ఎందుకంటే ఒక స్ట్రోక్ లైన్ యాడ్ చేస్తాను కాబట్టి నేను దీన్ని రివర్స్ కొట్టుకుని ఒక బ్లూయిష్ కలర్ ఇచ్చాను నేను. అర్థమైందా? మీకు బ్లూయిష్ కలర్ ఇవ్వగానే చూడండి దీనికి మొత్తం కంప్లీట్ డిఫరెంట్ స్టైల్ వచ్చేస్తుంది అంతా. వీళ్ళైతే కలర్ అనేది ఈ టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ కలర్ అనేది నేను వీలైతే వైట్కి మార్చేస్తున్నా. నాకు వైట్ మార్చేసి బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇది బాగుంది. ఇంకోటి మనకి బ్లూ అనేది ఉంది, స్కై బ్లూ. నేను లైట్గా అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను నేను. డన్. సో లోగో అయితే అయిపోయింది. బట్ ఇక్కడ నాకు లోగో లోపల నాకు ఇక్కడ ఎల్లోయిష్ మార్క్ కలర్ అనుకో, లోగో డబుల్ క్లిక్ చేస్తున్నా. డబుల్ క్లిక్ చేసి నేను పెన్ టూల్తో, పీ ఫర్ పెన్ టూల్, ఇక్కడ డ్రా చేస్తున్నాను నేను శాంపుల్ కోసం. డ్రా చేసుకుని లైట్గా
డ్రా అయితే అయిపోయింది. ఇప్పుడు కలర్ మార్చుకుంటా నేను. నాకు yellowish కలర్ కావాలి కాబట్టి yellow is fine. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను yellow కలర్ డిలీట్ చేస్తున్నా నేను. ఇది ఉంది కదా ఏ అని సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు కంట్రోల్ V కొట్టా నేను. కలర్ ఎందుకు రావట్లేదంటే మనకి ఇక్కడ స్క్రాచెస్ ఉన్నాయి కదా, స్క్రాచెస్ దాంట్లో నేను ఎల్లో తీసుకుంటా, ఎందుకంటే ఒక్కోసారి మనకి అప్ అండ్ డౌన్ అయితే ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఏం చేస్తానంటే దాన్ని బ్యాక్ సెండ్ చేస్తున్నా. మనం కంట్రోల్ పెట్టుకుని రైట్ ఆరో లెఫ్ట్ ఆరో కొట్టామంటే ఆటోమేటిక్గా బ్యాక్ వెళ్ళిపోతుంది. సో నాకు లోగో ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోయింది. సో మధ్యలో నాకు ఒక బొట్టు కావాలి నాకు రెడ్ కలర్ది. అప్పుడు ఏం చేస్తాను నేను, ఇక్కడ ఈ సర్కిల్ ఉంది కదా, డబల్ క్లిక్ చేస్తున్నా నేను. ఏ పెట్టుకుని ఇది ఉంది కదా, కంట్రోల్ C కంట్రోల్ F కొడుతున్నా నేను. సారీ, ఇది ఉంది కదా, కంట్రోల్ C అండ్ కంట్రోల్ F కొడుతున్నా. F కొట్టిన తర్వాత నాకు ఇక్కడ వైట్ కలర్ వచ్చేసింది. అక్కడ నేను రెడ్ కలర్ పెడతాను. నేను రెడ్ కలర్ పెట్టుకొని లైట్గా స్కేల్ డౌన్ చేయండి అంతా. ఓకే, స్కేల్ డౌన్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ లోగో క్రియేట్ అయిపోయింది అంతా. మీకు వీలైతే దీనికి కూడా మీరు స్ట్రోక్ లైన్ ఉంది కదా మనకి ఇందాకలా నేను లైన్ ఇచ్చా కదా, లైన్ కూడా yellowish కలర్ ఇచ్చేస్తున్నా నేను. బట్ అది రివర్స్లో కావాలి. ఓకే, లోగో అయితే మీకు అట్రాక్టివ్గా ఉంది అంతా, మొత్తం చూడడానికి కూడా మొత్తం హై క్లాస్గా ఉంది. ఇది వీలైతే మీరు ఆ లోగోని సైజ్ తగ్గించుకోండి. మీరు నాకు ఈక్వల్గా ఇది పెట్టుకోండి. అర్థమైందా మీకు? ఇది ఏదైతే ఉందో మీకు ఎగ్జాక్ట్లీ మీకు అది టెక్స్ట్ ఉన్నంత వరకు వచ్చింది. ఇంకా మీకు కావాలంటే కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు మీరు, అంటే లైక్ ఒపాసిటీ తగ్గించుకుంటే అయిపోతుంది. ఎందుకంటే మీకు లోగోకి ఎప్పుడు ఓవర్లాప్ అనే అవ్వద్దు. ఇది జస్ట్ ఒక 35% అంతా. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇది లోగోలో కూడా పెట్టాలి. సో కంట్రోల్ X డబుల్ క్లిక్ చేసి కంట్రోల్ F కొడుతున్నాను నేను. సో మీకు గ్రూప్ లోపలికి వెళ్ళి డబుల్ క్లిక్ చేయండి, బయటకు వచ్చేస్తాను గ్రూప్లోకి వెళ్ళి. ఇప్పుడు ఈ గ్రూప్ లోపల ఉంది ఇది. వీలైతే నేను దీన్ని ఇంక్రీజ్ చేసుకోవాలనుకోండి, ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని ఇంక్రీజ్ చేస్తున్నా. ఇది చూసారా, ఇంక్రీజ్ చేయగానే ఆటోమేటిక్గా ఇది ఇంక్రీజ్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే టెక్స్ట్ సైజ్ తగ్గించుకుంటా నేను, ఎందుకంటే టెక్స్ట్ అనేది మరి నాది పైన అనేది తగులుతుందంతా. సో పర్లేదు, అయినా కానీ దానికి ఏం చేసుకుంటా అంటే నేను పైన ఒక కలర్ యాడ్ చేసుకుంటా. ఆ కలర్ కూడా ఏంటంటే రెడ్ కలర్ అయితే యాడ్ అయిపోయింది. స్ట్రోక్ లైట్ ఇంక్రీజ్ చేస్తాను అనుకోండి, చూడండి. నేను వీలైతే దీని సైజ్ తగ్గించుకుంటాను నేను. ఓకే, సైజ్ తగ్గించుకొని స్పేస్, వీలైతే టెక్స్ట్ ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. గ్యాప్ అనేది ఇవి ఇందాక 50 ఇచ్చా కదా, 75 ఇస్తున్నా నేను. మీ లైట్గా ఇక్కడ నేను ఓన్లీ టైప్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఓకే, మళ్ళీ ఏం చేసిండ్రా బాబు అనుకోగలరా మళ్ళీ మీరు. నాకు ఇంకా రెడ్ నచ్చలేదు నేను, సో రెడ్ అది రిమూవ్ చేసేస్తున్నా. ఈ రెడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి ఇది ఉంది కదా, నన్ను కొట్టేస్తే అయిపోతుంది. లేదంటే షార్ట్ కట్ కూడా ఉంది మీకు, మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి. మీకు నన్ను అనే దానికి ఇక్కడ మనకి షిఫ్ట్ ముందర ఉంటుంది చూడండి, షిఫ్ట్ ముందర షార్ట్ కట్ ఉంటుంది, దాంతో మనం నన్ను చేసుకుంటే సరిపోతుంది. ఇంకోటి స్ట్రోక్ లైన్ కూడా గలీజ్గా ఉంది, నాకు నచ్చలేదు. నాకు ఏంటంటే లోగో ఎంత సింపుల్ ఉంటే అంత బెటర్ ఉంటుంది. అది ఎక్కడైనా కానీ
ఐ థింక్ దిస్ ఇస్ ఫైన్ అంతా. దీన్ని కంట్రోల్ జీ కొట్టా నేను. లోగో డిజైన్ అయితే అయిపోయింది. లోగో డిజైన్ తర్వాత లోగో వెరైటీస్ కావాలి నాకు. సో కంట్రోల్ జెడ్. లోగో డిజైన్ అంతా అయిపోయింది ఇది. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను లోగోని సెలెక్ట్ చేసుకుని ఆబ్జెక్ట్లోకి వెళ్ళి ఫస్ట్ నేను దీన్ని బ్యాకప్ తీసుకున్నాను నేను. ఎందుకంటే అది ఏ వస్తువు అయినా కానీ బ్యాకప్ తీసుకోవాలి. అది మీకు ఫర్దర్గా మీకు తెలుస్తుంది అంతా. నేను ఇప్పుడు ఇది లోగో గ్రూప్ చేసుకున్నా కదా అంతా, ఇది సెలెక్షన్ చేసుకుని ఆబ్జెక్ట్లోకి వెళ్తున్నా. సో దీన్ని ఎక్స్పాండ్ కొడుతున్నా నేను. ఫిల్ ప్లస్ ఆబ్జెక్ట్ రెండు కొడుతున్నా. ఎక్స్పాండ్ కొడితే ఏమవుతుందంటే మీకు ఇందాక టెక్స్ట్ అనేది ఇప్పుడు షేప్ కింద కన్వర్ట్ అవుతుంది అంతా. సో షేప్ కింద కన్వర్ట్ అయిన తర్వాత మీరు డైరెక్టే మీకు కలర్ అయితే బాగానే ఉంది, లోగో బాగుంది. లోగో వెరైటీస్ కావాలి నాకు. సో ఏంటంటే కలర్ అనేది మల్టిపుల్ కలర్స్ నేను ట్రై చేయాలి. బట్ నాకు ఏంటంటే ఎంటైర్ మొత్తం అన్నీ చేంజ్ చేయాలనుకోండి. అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇది ఉంది కదా, దీన్ని కంట్రోల్ సి కొడుతున్నా, కంట్రోల్ వి కొడుతున్నా నేను. ఇంకోటి వచ్చింది వెరైటీ. సో సేమ్ అదే దాన్ని కలర్ చేంజ్ చేద్దామని చూస్తున్నాను నేను. అప్పుడు ఏం చేస్తాను అంటే ఎడిట్లోకి వెళ్ళి మనకి ఎడిట్ కలర్స్ అనే ఆప్షన్ ఉంది. ఎడిట్ కలర్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత రీకలర్ ఆర్ట్ వర్క్ అనే ఆప్షన్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళిన తర్వాత మన ఇక్కడ ఇది చేంజ్ చేసుకుంటే అయిపోతుంది. చూసారా డిఫరెంట్ కలర్స్ వస్తూ ఉన్నాయి. ఇది ఒక కలరు, ఇది ఇంకో కలరు. ఓకే, ఇంకా మీ ఓపిక, మీకు ఎంత ఓపిక ఉంటే అంత చూసుకోవచ్చు. లేదంటే నాకు ఇన్ని కలర్ కాదు, సింగిల్ కలర్ కావాలనుకోండి, సింగిల్ కలర్ కూడా వస్తుంది మీకు. మళ్ళీ అది కాకుండా నాకు అదే దాంట్లో ఇంకో డూప్లికేట్ తీసుకున్నా నేను, ఇంకో కలర్ యాడ్ చేసుకోవాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కలర్లోకి వెళ్ళి సఫల్ కూడా చేసుకోవచ్చు మీకు కలర్స్ అనేది. ఓకే, కలర్ సఫల్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది ఒక కలర్ ఆప్షన్ ఇది. సో ఇంకా మీ ఓపిక, ఇంకా మీకు ఎంత ఓపిక ఉంటే అంత మీరు చేసుకోవడం అంతే. ఇంకోటి మళ్ళీ అడ్వాన్స్ కలర్కి వెళ్ళి రీకలర్ విత్ ప్రీసెట్ అని ఉంది. సో ప్రీసెట్ అదంతా వాడడం, ఎందుకంటే మోస్ట్లీ మాన్యువల్ చేసుకోవడం బెటర్ అంతా అది. సో ఇంకా నేను ఏం చేస్తానంటే కొద్దిగా డిఫరెంట్ కలర్ ట్రై చేస్తాను నేను. నాకు ఈ కలర్ బాగానే అనిపిస్తుంది. కొద్దిగా డార్కిష్ కావాలి. డార్కిష్ రావాలంటే లైట్గా తగ్గించుకుంటాను నేను. సో మీకు ఈ 4 కలర్స్ డిఫరెంట్ వెరైటీస్ వచ్చినాయి అంతా. ఓకే, అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంతా. సో లోగో డిజైన్ మీకు అర్థమైంది అనుకుంటా అంతా. ఇది సో నెక్స్ట్ లోగో డిజైనింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే మనం ఆర్ట్ ఉంటుంది. సో ఆర్ట్ ఎలాగంటే శాంపుల్ కోసం నేను ఫ్రీ పిక్ హోమ్లోకి వస్తున్నా. ఇక్కడ ఏంటంటే 1 లైన్ ఆర్ట్. ఇక్కడ ఇది ఉంది కాబట్టి నాకు అలా వస్తుంది. అలా కాకుండా నేను డైరెక్ట్గా వెక్టర్లోకి వెళ్ళినా కానీ సరిపోతుంది. సో 1 లైన్ ఆర్ట్ ఎట్లా చేస్తారు ఇప్పుడు తెలుసుకుందాం అంతా మనం. సో 1 లైన్ ఆర్ట్ అనేది ఏంటంటే పర్టికులర్గా మీకు ఇది డిఫరెంట్ కేటగిరీ కింద వస్తుంది. అదే సో మీరు ఇప్పుడు నాకు ఇది బాగా ట్రెండింగ్లో కూడా ఉందంతా. అంటే మీరు వాల్ పైన డిజైన్ చూస్తారు కదా వెక్టర్స్ అనేది. సో వాల్ ఫ్రేమ్ డిజైన్స్ అంటే కార్పొరేట్ కంపెనీలు అయినా, లేకపోతే మీరు పెద్ద ప్రీమియం ఉన్న ఇళ్ళు అన్నిటిలో ఇలాంటి డిజైన్ చేస్తూ ఉంటారు. సో మీకు ఇది చూడడానికి సింపుల్ ఉండొచ్చు, బట్ ఇది కంప్లీట్ కాన్సెప్టైజ్ ఉంటుంది ఇది. సో నేను శాంపుల్ కోసం తీసుకున్నా, కంట్రోల్ కాపీ. ఇది ఇలిస్ట్రేటర్లోకి వచ్చేప్పుడు నేను ఇంకోటి ఆర్ట్ బోర్డ్ క్రియేట్ చేసుకున్నాను నేను. ఒకవేళ మీరు ఆర్ట్ బోర్డ్ క్రియేట్ చేసుకున్నప్పుడు అది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలని కూడా ఉంటుంది మనకి. ఇప్పుడు ఇంకోటి ఆర్ట్ బోర్డ్ క్రియేట్ చేసుకోవాలనుకోండి, డైరెక్ట్గా షిఫ్ట్ పట్టుకుని డ్రాగ్ చేస్తే కూడా వచ్చేస్తుంది. లేదు నాకు ఇదే కావాలనుకుంటే అప్పుడు ఇక్కడ డైరెక్ట్గా
ప్లస్ మార్క్ కొట్టేస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు కంట్రోల్ V కొడుతున్నా నేను. ఆర్ట్ బోర్డు కనిపిస్తుందా మీకు? ఇప్పుడు నాకు ఏంటంటే ఎగ్జాక్ట్లీ ఇది ఆర్ట్ బోర్డు మీద నేను డ్రా చేయాలి. అంటే లైక్ ఎట్లా అంటే మీకు కంప్లీట్ ఇదే స్టైల్లో కావాలి. ఇప్పుడు ఇది వెక్టర్ కాదు ఇది, బట్ వెక్టర్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. మీకు ఎంత స్కేల్ చేసినా స్కేల్ అంటే ఇది పిక్సలేట్ అవ్వద్దు. నేను దీన్ని ఎక్కువ పిక్సలేట్ చేస్తాను అనుకోండి, జూమింగ్ చేసి ఇట్లా పిక్సలైట్ అయిపోతుంది. సో దాన్ని బట్టి మీకు అర్థమై ఉండొచ్చు ఇల్లిస్ట్రేటర్ అనేది దేని పర్పస్ యూజ్ చేస్తాం అనేది మొత్తం అంతా. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నాకు ఇది డైరెక్ట్ నేను డ్రా చేసుకుంటా. నేను దీన్ని ఎగ్జాక్ట్లీ ఈక్వల్ పెట్టుకుంటా. నేను షిఫ్ట్ ప్లస్ ఆల్ట్ పెట్టుకుని చేసుకున్నాను. దీన్ని నేను లాక్ చేసుకోవాలంటే కంట్రోల్ 2 అంటే లాక్ అయిపోయింది. నేను శాంపిల్ కోసం నేను ఎగ్జాక్ట్లీ ఇలా షేప్లో చేసుకోవాలనుకోండి. ఇప్పుడు పెన్సిల్ టూల్ మీద డబుల్ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ స్మూత్నెస్ ఇంక్రీజ్ చేసుకున్నాను నేను, ఎందుకంటే నేను ఇప్పుడు ఇట్లా డ్రా చేశాను అనుకోండి, అర్థమైందా మీకు డిఫరెన్స్ ఏందో? సో నేను ఇదంతా పెన్సిల్ టూల్తో డ్రా చేశాను. నేను డ్రా చేసిన తర్వాత నాకు ఇక్కడ ఫోర్గ్రౌండ్ కలర్ ఏం లేదు. సో నేను రెడ్ కలర్ పెట్టుకున్నాను. నేను రెడ్ పెట్టుకుని నెక్స్ట్ ఏంటంటే ఇంకో డ్రా చేస్తున్నా. మీ మౌస్ వదలొద్దు. మౌస్ వదిలేరంటే మీదంతా గోవిందా అంతే. ఓకేనా, వర్క్ మొత్తం బిస్కెట్ అవుతుంది. సో ఇంకోటి క్రియేట్ అయింది. ఇక్కడ కలర్ బ్లూయిష్ కలర్ పెట్టుకున్నా నేను. సో నాకు ఈ రెండు అయితే క్రియేట్ అయినాయి, బట్ లైన్ ఆర్ట్ అసలు అయింది. సో లైన్ ఆర్ట్ రావాలంటే ఈ రెండు హైడ్ చేసుకున్నాను నేను. ఫస్ట్ అయితే నేను శాంపుల్ స్టార్టింగ్ లైన్ ఎక్కడ ఉంది నాది, ఇక్కడ నుంచి ఉంది. ఇక్కడ నుంచి కాబట్టి ఇప్పుడు ఇక్కడ డ్రా చేస్తున్నా నేను. మీకు ఎగ్జాక్ట్లీ ఓకే, ట్యాబ్ ఉంటే బాగా వస్తుంది ఇది. సో మీకు ట్యాబ్లో అయితే పర్లేదు, ఉండాలని కూడా రూల్ ఏం లేదు. మీకు మాన్యువల్ కూడా చేసుకోవచ్చు మీరు. ఇది ఎగ్జాక్ట్ అట్లనే డ్రా చేయాలంతా మీరు ఇది పెన్సిల్ టూల్తో. ఓకే, మీ ఒకవేళ వదిలేసారు అనుకోండి, మళ్ళీ దీని మీదకి వెళ్ళి ఇట్లా డ్రా చేస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ అదే దాని మీద మళ్ళీ డ్రా చేస్తున్నాను నేను. కంట్రోల్ Z చేస్తాను నేను, నాకు ఎందుకంటే అంత నచ్చలేదు అక్కడ. ఎగ్జాక్ట్గా ఎట్లనే డ్రా చేసుకుంటే సరిపోతుంది అంతా. మీరు మౌస్ వదలొద్దు. మౌస్ వదిలేరంటే మీకు కంట్రోల్ Z చేస్తున్నా. ఇది అంతా ఈక్వల్గా ఓకే, పర్లేదు. కావాలంటే తర్వాత కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇదంతా మనకి ఓవర్లాప్ ఉంది కదా. ఓకే, సో ఇది కూడా నేను ఇట్లా డ్రా చేస్తున్నా నేను. నాకు ఇది నచ్చలేదు కాబట్టి డైరెక్ట్ ఈ డైరెక్ట్ సెలెక్షన్ టూల్తో ఇది డిలీట్ చేస్తున్నా నేను. ఇక్కడ వరకు బాగానే ఉంది.
అన్నప్పుడు సి కొట్టాను. ఇక్కడ మనకి పెన్సిల్ టూల్ షార్ట్ కట్ ఎన్. సో ఎన్ కొట్టి డైరెక్ట్గా మనం డ్రా చేసుకోవచ్చు అంత. మనం మీకు కావాలంటే ఇట్లా డ్రా చేసుకుంటే సరిపోతుంది అంతా. మీరు నేను ఏం చేస్తాను అంటే ఇది పైన కలిసి నాకు సెట్ అవ్వలేదు, సో సారీ. డైరెక్ట్ ఓన్లీ ఇది ఒకటే క్లిక్ చేయాలి. ఇది ఒకటి క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఇన్కేస్ కావాలంటే దీన్ని కర్వ్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మీరు కావాలంటే. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కొడుతున్నా. డన్. ఇప్పుడు అదే సేమ్ ఇదే దాన్ని లైట్గా డన్. నెక్స్ట్ ఇది కూడా డన్. ఎగ్జాక్ట్లీ ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతే. సో సారీ, ఎందుకంటే నేను ఇక్కడ డ్రా చేసిన తర్వాత ఓకే. నెక్స్ట్ ఓకే, సెట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బ్యాక్గ్రౌండ్ లేయర్ ఆఫ్ చేసుకుంటాను. నేను ఇది ఆఫ్ చేసుకుని ఇదంతా అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను నేను. ఓకే, అడ్జస్ట్మెంట్ చేసుకున్నప్పుడు మనకి నాకు ఇక్కడ ఉంది కదా, ఇది నాకు ఇది సెట్ అవ్వలేదు. సో ఎందుకు సెట్ అవ్వలేదు అంటే మీన్స్ డిఫరెంట్ కలర్ చూస్తా. ఓకే, నాకు ఇది అడ్జస్ట్మెంట్ అయింది కానీ సెట్ అవ్వలేదు అనుకో. అప్పుడు ఏం చేస్తాను నేను, మొత్తం అంతా డైరెక్ట్గా ఏ ఉంది కదా డైరెక్ట్ సెలెక్షన్ టూల్, దీంతో సారీ ఓన్లీ ఇది ఒకటి క్లిక్ చేసుకోవాలి. డైరెక్ట్గా చేస్తే అట్లా ఓవర్లాప్ అవుతుంది. అడ్జస్ట్మెంట్ చేసుకున్నా. నెక్స్ట్ ఇది కూడా, నెక్స్ట్ ఇది కూడా. ఇది కూడా అడ్జస్ట్మెంట్ చేసుకున్నా. ఇది ఓవర్ అంటే ఇది ఓన్లీ శాంపుల్ కోసం, ఇంకా డీటెయిల్గా కూర్చొని ఇంకా మంచిగా చేయొచ్చు. బట్ ఏంటంటే నేను మీకు రఫ్గా చెప్పడం కోసం చేపిస్తాను అంతా. ఇది నాకు అది తీసేయాలి కాబట్టి ఇది డైరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను నేను. ఓకే,
కంట్రోల్ జెడ్ ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను నేను. డన్. వీలైతే ఇది కూడా లైట్గా సెట్ అయిపోయింది. ఇది ఇక్కడ ఒకటి లైట్గా అడ్జస్ట్మెంట్ చేసుకుంటా. కొద్దిగా లైట్గా అడ్జస్ట్మెంట్ చేసుకున్నా. సో ఓవరాల్ సెట్ అయిపోయింది. వీలైతే ఎడొక్కటి లైట్గా ఉంది, నేనేం కాదు లైట్గా అడ్జస్ట్మెంట్ చేస్తున్నా నేను. కంట్రోల్ జెడ్. వీలైతే ఇక్కడ ఒక యాంకర్ పాయింట్ యాడ్ చేస్తున్నా. పెన్ టూల్తో ఒకటి యాంకర్ పాయింట్ యాడ్ చేసా. సో ఇప్పుడు డైరెక్ట్ సెలెక్షన్ టూల్తో నేను అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను నేను. ఇంకో పెన్ టూల్తో ఇంకో యాంకర్ పాయింట్ యాడ్ చేసుకున్నా. డైరెక్ట్ సెలెక్షన్ టూల్ ఇయే షార్ట్ కట్. ఓకే, లైట్గా అట్లా అడ్జస్ట్మెంట్ చేసుకున్నంత ఓవరాల్ నాకు సెట్ అనిపిస్తుంది. ఓకే, ఇవన్నీ పర్లేదు మీకు. నేను స్ట్రోక్ కలర్ వచ్చి బ్లాక్ పెట్టేస్తున్నా. స్ట్రోక్ అయితే పెట్టాను నేను, బట్ నాకు స్మూత్నెస్ రావాలనుకోండి, మనం ఇక్కడ పెన్సిల్ దాంట్లోనే స్మూత్నెస్ అని టూల్ ఒకటి ఉంటుంది మనకి. సో దాంతో మనం డైరెక్ట్గా కంట్రోల్ జెడ్ ఓకే, ఇది స్మూత్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ స్మూత్ అయిపోయింది. ఇది కూడా అంతే, ఇది స్మూత్ అయిపోయింది. నెక్స్ట్ యాడ్ ఉంది మనకి, ఎక్కడైతే ఎడ్జెస్ అనేది రఫ్ ఉన్నాయో ఇక్కడ ఏడు కూడా రఫ్ ఉంది కాబట్టి ఇది కూడా స్మూత్ చేద్దాం అంతా. ఓకే, స్మూత్ అయిపోయింది. నెక్స్ట్ వీలైతే ఏడు కూడా యాడ్ చేద్దాం. ఇది స్మూత్ అయిపోయింది. ఓకే, ఇది కూడా స్మూత్. ఇది స్మూత్ అయింది. నెక్స్ట్ ఇది కూడా స్మూత్ చేస్తున్నా. కంట్రోల్ జెడ్ ఓకే, ఇది కూడా స్మూత్ చేస్తున్నా అంతా. సో ఆల్మోస్ట్ అంతా స్మూత్ అయింది. సో మీకు ఇదంతా ఇప్పుడు గ్రూప్ చేస్తున్నా చూడండి. కంట్రోల్ జీ, గ్రూప్ చేసి లోపల ఉన్న లేయర్ ఆఫ్ చేసుకున్నాను నేను. కంట్రోల్ 3 కొట్టిన కూడా హైడ్ అయిపోతుంది. నేను వీలైతే ఇక్కడ ఇంకోటి యాడ్ చేద్దాం చూస్తున్నా. సో ఏంటంటే ఇది ఉంది కదా, ఆల్ట్తో ఇంకో డూప్లికేట్ వేసుకొని డన్. వీలైతే లోగో కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు లోగో కావాలంటే నాకు ఈ లోగో ఉంది కాబట్టి
యాడ్ చేసుకున్నాను నేను శాంపుల్ కోసం. లోగో యాడ్ చేసుకుని దీని సైజ్ తగ్గించుకున్నా. 58 సైజ్ తగ్గించుకుని మిడిల్లో పెట్టా. మిడిల్లో పెట్టి దీన్ని ఇంకా సెంటర్ అలైన్మెంట్ చేసుకున్నా. ఓకే, వీలైతే లోగో మిడిల్ అలైన్మెంట్ వద్దు, లోగో నచ్చలేదు నాకు. లోగో ఎడబెట్టి ఇక్కడ ఇంకోటి రెక్టాంగులర్ తీసుకుంటా నేను. రైట్ క్లిక్ చేసి అరేంజ్ టు సెండ్ టు బ్యాక్ కొడుతున్నా. ఇప్పుడు మనం ఇది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే ఈ రెండు క్లిక్ చేసుకున్నా నేను లైట్గా. ఓకే, ఇది అయింది కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడ బ్లూయిష్ కలర్ పెట్టుకుంటాం. బ్లూలో లైట్ బ్లూ. ఓకే, ఇది అంతా సెట్ అయింది. ఇక్కడ టెక్స్ట్ పెడతా DM ఫర్ హైర్ అని. సో ఫస్ట్ దీనికి ఏంటంటే ఎఫెక్ట్స్లోకి వెళ్ళి స్ట్రాటజీలోకి వెళ్ళి డ్రాప్ షాడ్ యాడ్ చేస్తున్నా. సో నా లోగో కలర్ ఇది. వీలైతే వీటిని కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి స్టైలైజ్ డ్రాప్ షాడో. నేను ఒక 35 పెడుతున్నా షాడో అనేది. సెట్ అయిపోయింది. ఓకే, బట్ ఇది ఏంటంటే షాడో పెడితే అంత అట్రాక్టివ్గా ఉండదు అంతా. సో వీటికి షాడో తీసేస్తాను నేను. మీకు ఒకవేళ నచ్చితే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదంతా. బట్ నేనైతే షాడో నాకు అంత నచ్చదు, సో నేను తీసేస్తున్నా. టెక్స్ట్ టూల్తో DM మీ DME ఫర్ సర్వీసెస్ అని పెట్టా నేను. సో ఫాంట్ కూడా పాపిన్స్ పెడతా నేను. ఎస్, పాపిన్స్ ఇస్ ఫైన్. అంతా పాపిన్స్ లైట్ బాగానే ఉంది. ఓకే, కలర్ వైట్ పెట్టేస్తాను నేను. కావాలంటే మిడిల్ అలైన్మెంట్ చేసుకున్నా సరిపోతుంది. ఫాంట్ సైజు ఒక 50 పెడతా నేను. 40 పెట్టినా ఫైన్ అంతా. ఇది వీలైతే దీని మీడియం బాగుంది, మీడియం ఫైన్ అంతా. సో ఇది కూడా సెట్ చేసుకోవచ్చు అంతా మీరు. మెయిన్ థింగ్ ఏంటంటే మీకు ప్రాక్టీస్ ఇంపార్టెంట్. ప్రాక్టీస్ చేయకపోతే మీరు ఎంత చేసినా కూడా వేస్ట్ అంతా మీరు. సో మరీ చెప్తున్నా నేను. భయ్యా నాకు అర్థం కావట్లేదు భయ్యా అంటే మాత్రం నేను బుర్రపాడ అంతే. వీలైతే ఇక్కడ TD అని కూడా వేస్తాను నేను. తెలుగు డిజైనర్ వాటర్ మార్క్ పెట్టేస్తాను నేను. ఓకే, Ctrl+T. ఇవన్నీ క్యాప్స్ పెడతాను నేను. క్యాప్స్ పెట్టి నేను వీలైతే ఫాంట్ నాకు ఏది నచ్చిందో అది పెట్టేసుకుంటాను నేను. ఓకే, ఇది బాగుంది. నేనేం చేస్తానంటే దీన్ని మిడిల్లో పెట్టేసుకుంటా. మిడిల్లో పెట్టేసుకుని సెంటర్ అలైన్ చేసుకుంటా నేను. సెంటర్ అలైన్మెంట్ చేసుకుని Ctrl+T కొడుతున్నా నేను. టీ కొట్టి లైట్గా మీకు ఎట్లా నచ్చితే అట్లాగా. నాకు ఇది ఫైన్ అంతా. నేను సెండ్ టు బ్యాక్ కొడుతున్నా నేను. సెండ్ టు బ్యాక్ కొడితే మీకు అంత తెలియట్లేదు. సో డోంట్ వరీ, ఐ విల్ హెల్ప్ యూ.
హైదరాబాద్ టూల్తో దీన్ని షాంపుల్ తీసుకున్నా. దీన్ని ఇప్పుడు ఒపాసిటీ తగ్గిస్తాను నేను. ఓకే, ఇప్పుడు మిడిల్ అలైన్మెంట్ చేసుకోండి. ఇది పైన టెక్స్ట్ ఇస్తా ఒకటి, క్రియేటివ్ వర్క్ అని. ఓకే, ఫాంట్ వచ్చి సిగ్నేచర్. కంట్రోల్ T, క్యాప్షన్ కాబట్టి అట్లా వస్తుంది. బట్ ఫాంట్ మార్చాలి, నాకు ఫాంట్ నచ్చలేదు కాబట్టి నేను ఓకే సెట్ అయిపోయింది. కంట్రోల్. ఇప్పుడు నేను ఇదంతా మీకు ఇంకా బెటర్గా కూడా చేసుకోవచ్చు, బట్ ఇది శాంపుల్ కోసం చూపిస్తున్నాను నేను. ఓకే, వీలైతే ఈ లోగోని దీన్ని లోగో పెట్టా, సర్వీసెస్ లాస్ట్ పెట్టేస్తే సరిపోతుంది. దీన్ని రైట్ క్లిక్ చేసి ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అని ఉంది కదా, ఇక్కడ రిఫ్లెక్ట్ అని కొట్టాను అనుకోండి, ఆటోమేటిక్గా ఇది ఆపోజిట్ అయిపోతుంది. సో మీరు కావాలంటే ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మీరు. ఓకే, ఈరోజు ఎంతవరకే. సో మరీ ఎక్కువ చెప్పానంటే మళ్ళీ మీకు బుర్రపాడు అవుతుంది, పిచ్చోలు అయిపోతారు మళ్ళీ, ఏం చెప్తున్నారా బాబా అని. సో ఈరోజు ఎంతవరకు నేర్చుకోండి. మీకు వీలైతే ఇది ఏమంటారంటే ప్రాజెక్ట్ ఫైల్ అనేది మొత్తం మీకు కింద డిస్క్రిప్షన్ ఇస్తాను నేను, డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకుని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.